చీమ క్షమాపణతో శ్రమ. చీమ నేర్పే ఆత్మీయ పాఠాలు. బైబిల్ వాక్యం ప్రోవర్బ్స్ 6:8. Go to the ant, you sluggard. Consider its ways and be wise. It has no commander, no overseer or ruler, yet it stores its provisions in summer and gathers its food at harvest. ప్రోవర్బ్స్ 6:8 NIV. అలసినవాడా, చిమ్మ వద్దకు వెళ్ళి దాని ప్రవర్తనను గమనించి జ్ఞానాన్ని పొందు. దానికి నాయకుడు ఉండదు, అధికారిని ఉండదు, పాలకుడు ఉండదు. కానీ అది వేసవిలో తన ఆహారాన్ని సేకరిస్తుంది, పంటకాలంలో తనకు కావలసిన ధాన్యాన్ని కూడగడుతుంది. సామెతల 6:8. లెసన్ ఫ్రమ్ ది అండ్ క్షమాపణతో శ్రమశీలత డిలిజెన్స్. చీమ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. అది దానికోసం ఎవరూ చెప్పకపోయినా అవసరాన్ని ముందే తెలుసుకుని శ్రమిస్తుంది. అలసత్వాన్ని విడిచి మన కర్తవ్యాన్ని మనమే గుర్తించి పనిచేయాలి. పట్టుదల పర్సెవరెన్స్. ఒక అడ్డంకి వచ్చినా చీమ వెనక్కి తగ్గదు. దాని దారిని మార్చుకొని ముందుకు సాగుతుంది. బాధలు వచ్చినా నిలబడే శక్తి ఇది నేర్పుతుంది. క్షమాపణతో జీవనం. గ్రేస్ఫుల్ హ్యూమిలిటీ. చీమ ఎంత శ్రమించినా గర్వపడదు, ఇతరుల పనిలో విఘాతం కలిగించదు, ఒకదానితో ఒకటి సహకరిస్తూ జీవిస్తుంది. మంచి పనిలో మౌనంగా అహంకారాన్ని విడిచి శ్రమించాలి. స్వీయ నియంత్రణ. సెల్ఫ్ డిసిప్లైన్. చీమ ఎప్పుడు సమయానికి పనులు పూర్తి చేస్తుంది. వేసవిలోనే ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. మన జీవితంలో నియమం, సమయ పాలన అవసరం. ఆత్మీయ సందేశం. మన జీవితాలలో కూడా చీమల వంటి శ్రమ, క్షమాపణతో కూడిన సహనం, అలసత్వం లేకుండా ముందుకు సాగటం మరియు అహంకారం లేని జీవనం ఉండాలి. దేవుడు మనకిచ్చిన కాలాన్ని నిస్వార్థంగా, ధైర్యంగా, జ్ఞానంతో ఉపయోగించాలి. చీమలు చిన్నవైనా గొప్ప గుణాలు కలిగి ఉన్నవి. వాటి నడవడిని గమనించి మనం దేవుని పట్ల విధేయతగా జీవించాలి.